ధాన్యం సేకరణలో ఎక్కడ తప్పు జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పెనమనూరు నియోజకవర్గంలో పర్యటించారు. గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాలకు వెళ్లారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ శాతం నిర్ధారణ చేసే మిషన్ పనితనంపై ఆరా తీశారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని చెప్పారు. రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని తెలిపారు. ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. తేమ శాతం, ఇతరత్ర అంశాల్లో ఖచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. చేసిన తర్వాత కొంచెం హోంవర్క్ చేయాలి, కొంచెం మెకనైజేషన్ చేయాలి. అగ్రికల్చర్లో ప్యాడీలో ఎట్లయితే మెకనైజేషన్ వచ్చిందో మిగిలిన పంటల్లో కూడా మెకనైజేషన్ రావాలి. రైతుకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయగలుగుతాం, ఒక నమ్మకంగా ఆదాయం ఎట్లా సంపాదిస్తాం అనే ఎక్సర్సైజ్ జరగాలి. రాలా అదే నేను చెప్పేది, ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను ఎందుకు వచ్చానంటే నేను అన్నీ చూస్తున్నాను. మీతో మాట్లాడితే నాకు ఒక అవగాహన వస్తుంది. టోటల్గా ఏ పంట పండిస్తే మనకు ఆదాయం వస్తుంది, రైతుకు కూడా ఏ పంట పండిస్తే సులభతరంగా చేయగలుగుతాడు. ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది, ఇక్కడ ఆదాయం హార్టికల్చర్కి పోతే కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది. అది అందరూ రైతులు చేసే పరిస్థితులు లేరు. దానికి ఏం చేయగలుగుతాం? హార్టికల్చర్లో కూడా సులభతరంగా ఏమైనా చేయగలుగుతామా?